జ్ఞానభక్తి ప్రేక్షకులకు నా నమస్కారాలు. రామాయణ రహస్యం. అరుణీదేవి అవతారం మరియు వాలి సుగ్రీవుల జననం. ప్రతిరోజు ఉదయం సూర్యుడు ఉదయించే ముందు ఆకాశం ఎర్రగా మారుతుంది. దీనిని మనం అరుణోదయం అంటాం. కానీ సూర్యుడి రథసారథి అయిన ఆ అరుణుడు ఒకప్పుడు అత్యంత సుందరమైన స్త్రీగా మారాడని మీకు తెలుసా? దేవతల రాజైన ఇంద్రుడు, స్వయంగా సూర్యభగవానుడు కూడా ఆమె సౌందర్యానికి ముగ్ధులయ్యారని మీకు తెలుసా? రామాయణంలో మహాబలశాలిగా పేరుగాంచిన వాలి మరియు రాముడికి ప్రాణ స్నేహితుడైన సుగ్రీవుడు, వీరిద్దరూ ఒకే తల్లికి జన్మించిన వారు వానరులుగా ఎలా మారారు? వీటన్నిటి వెనుక ఉన్న అసలు రహస్యం ఏమిటి? ఈరోజు మనం పురాణాల్లోని అత్యంత విలక్షణమైన మరియు ఉత్కంఠభరితమైన కథను తెలుసుకోబోతున్నాం. కథ ప్రారంభం కావాలంటే మనం కశ్యప ప్రజాపతి కాలంలోకి వెళ్ళాలి. కశ్యపుడి భార్యలైన వినత మరియు కద్రువుల మధ్య ఉన్న అసూయ మనందరికీ తెలిసిందే. కద్రువకు 1000 మంది నాగులు జన్మిస్తే వినతకు కేవలం 2 అండాలు మాత్రమే లభించాయి. 500 ఏళ్లు గడిచినా ఆ అండాలు పగలలేదు. సవతి పిల్లలు ఆడుకుంటుంటే తన సంతానం ఇంకా పుట్టలేదన్న ఆవేదనతో వినత ఒక అండాన్ని బలవంతంగా పగలగొట్టింది. కానీ లోపల ఉన్న శిశువు అప్పటికి ఇంకా పూర్తిగా అభివృద్ధి చెందలేదు. కేవలం నడుము వరకు మాత్రమే దేహం ఏర్పడిన ఆ బాలుడే అరుణుడు. తన దేహాన్ని వికృతంగా మార్చినందుకు ఆగ్రహించిన అరుణుడు తన తల్లిని శపించాడు. అమ్మా, నీ అసహనం వల్లే నేను అసంపూర్ణంగా పుట్టాను. కాబట్టి నువ్వు నీ సవతికి దాసిగా మారుతావు. అయితే 2వ అండాన్ని మాత్రం జాగ్రత్తగా కాపాడు. దాని నుండి పుట్టేవాడు నిన్ను దాస్యం నుండి విముక్తిరాలిని చేస్తాడు అని పలికి ఆకాశంలోకి ఎగిరిపోయాడు. బ్రహ్మదేవుడు అరుణుని చూసి సూర్యుడి ప్రచండమైన వేడి నుండి లోకాన్ని రక్షించడానికి రథసారథిగా నియమించాడు. అలా అరుణుడు సూర్యరథానికి సారథి అయ్యాడు. కానీ ఆయన జీవితంలో ఒక మలుపు రావడానికి ఒక పతివ్రత చేసిన తపస్సు కారణమయ్యింది. ఒకానొక కాలంలో ప్రతిష్టానపురం అనే కౌశిక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయనకు తీవ్రమైన కుష్ఠివ్యాధి ఉంది. ఆయన భార్య శీలవతి ఆయనను కంటికి రెప్పలా కాపాడుకునేది. ఒకరోజు రాత్రి కౌశికుడు ఒక వేశ్యను చూడాలని కోరగా శీలవతి ఆయనను భుజాలపై మోసుకుంటూ అడవి గుండా తీసుకువెళ్తోంది. అదే సమయంలో మాండవ్య మహర్షి అపరాధం చేయకపోయినా శిక్షకు గురై ఒక శూలంపై వేలాడుతూ ఉన్నాడు. చీకటిలో శీలవతి ఆయనను భుజాలపై మోసుకుంటూ వెళుతూ ఉండగా బ్రాహ్మణుడి భుజం ఆ శూలానికి తగలడంతో మాండవ్యుడికి తీవ్రమైన నొప్పి కలిగింది. ఆగ్రహించిన ఆ మహర్షి, నా నొప్పికి కారణమైన నీ భర్త రేపు సూర్యోదయానికల్లా మరణిస్తాడు అని శపించాడు. తన భర్త మరణిస్తాడని తెలిసిన శీలవతి తన పతివ్రతా శక్తితో రేపు సూర్యుడే ఉదయించకూడదు అని ఆజ్ఞాపించింది. పతివ్రత మాటను కాదనలేక సూర్యుడు ఆగిపోయాడు. ప్రపంచమంతా అంధకారం అలుముకుంది. సూర్యోదయం లేకపోవడంతో సూర్య రథసారథి అయిన అరుణుడికి విశ్రాంతి లభించింది. సూర్యుడు ఉదయించకపోవడంతో అరుణుడికి లోక సంచారం నుండి విరామం దొరికింది. అదే సమయంలో స్వర్గలోకంలో అప్సరసల నృత్య ప్రదర్శన జరుగుతోందని ఆయనకు తెలిసింది. అయితే అక్కడ ఒక నిబంధన ఉంది. ఆ నృత్యం కేవలం స్త్రీలకు మాత్రమే. పురుషులలో కేవలం దేవేంద్రుడికి మాత్రమే అక్కడ ప్రవేశం ఉంది. ఆ దివ్య నృత్యాన్ని చూడాలనే కుతూహలంతో అరుణుడు తన రూపాన్ని మార్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. తన దైవిక శక్తులతో ఆయన ఒక అత్యంత సుందరమైన స్త్రీగా మారిపోయాడు. ఆమె అరుణీదేవి. ఆమె సౌందర్యం ఎంతటిదంటే స్వర్గంలోని అప్సరసలు కూడా ఆమె ముందు వెలవెలబోయారు. అరుణీదేవి ఆ సభలో కూర్చుని నృత్యం చూస్తూ ఉండగా దేవేంద్రుడి దృష్టి ఆమెపై పడింది. ఆమె దివ్యమైన తేజస్సును చూసి ఇంద్రుడు మోహానికి లోనయ్యాడు. ఆ సమయంలో వారిద్దరి కలయిక వల్ల ఒక కుమారుడు జన్మించాడు. అరుణీదేవి ఆ శిశువును తీసుకుని వెంటనే అహల్యాదేవి దగ్గరకు వెళ్ళింది. గౌతమ మహర్షి భార్య అయిన అహల్యకు ఆ బాధ్యతను అప్పగించింది. మళ్లీ సూర్యరథం దగ్గరకు చేరుకుంది. శీలవతి తపస్సు ముగిసింది. అనసూయాదేవి జోక్యంతో సూర్యుడు మళ్లీ ఉదయించాడు. అరుణుడు తన విధిని కొనసాగించడానికి సూర్యరథం దగ్గరకు వచ్చాడు. కాని అరుణుడి ముఖంలో ఏదో మార్పును సూర్యభగవానుడు గమనించాడు. అరుణుడు కాస్త ఆలస్యంగా రావడాన్ని ప్రశ్నించగా అరుణుడు జరిగినదంతా వివరించాడు. అరుణుడు స్త్రీరూపం దాల్చడం,
ఇంద్రుడి వల్ల కుమారుడు పుట్టడం విన్న సూర్యుడికి కూడా ఆ స్త్రీ రూపాన్ని చూడాలని కోరిక కలిగింది. అరుణ, ఆ రూపాన్ని ఒక్కసారి నాకు కూడా చూపించు అని సూర్యుడు కోరాడు. తప్పని పరిస్థితుల్లో అరుణుడు మళ్ళీ అరుణీదేవిగా మారాడు. సూర్యుడు కూడా ఆమె సౌందర్యానికి ఆకర్షితుడయ్యాడు. వారిద్దరి వల్ల మరొక కుమారుడు జన్మించాడు. ఆ రెండో కుమారుణ్ణి కూడా అరుణీదేవి తీసుకువెళ్లి అహల్యాదేవికి అప్పగించింది. ఆ శిశువు గొంతు చాలా అందంగా ఉండటంతో అతడికి సుగ్రీవుడు అని పేరు పెట్టారు. అంతకుముందు ఇంద్రుడి వల్ల పుట్టిన బాలుడికి వాలి అని పేరు పెట్టారు. అహల్యాదేవి ఆ ఇద్దరు శిశువులను తన స్వంత బిడ్డల్లా కంటే ఎక్కువగా ప్రేమిస్తూ పెంచుతోంది. ఒకరోజు గౌతమ మహర్షి తపస్సు ముగించుకొని ఇంటికి వచ్చారు. అహల్య ఆ ఇద్దరు పిల్లల పట్ల చూపిస్తున్న అతి ప్రేమను చూసి ఆయనకు అనుమానం కలిగింది. తన దివ్య దృష్టితో చూసిన మహర్షికి అసలు విషయం తెలిసింది. వారు అరుణుడి సంతానమని, దేవతల అంశతో పుట్టారని తెలిసినా తన ఆశ్రమంలో ఇలాంటి పరిణామాలు జరగడం ఆయనకు నచ్చలేదు. ఆగ్రహించిన గౌతమ మహర్షి, నేను లేని సమయంలో పరపురుషుల సంతానాన్ని ఇక్కడ పెంచుతున్నావా? ఈ బిడ్డలు వానరులుగా మారిపోతారుగాక అని శాపం ఇచ్చాడు. అప్పుడే ఆ ఇద్దరు సుందరమైన బాలురులు వానర రూపాలను పొందారు. అయితే అరుణుడి తండ్రి అయిన కశ్యప ప్రజాపతి జోక్యం చేసుకుని ఆ పిల్లలకు భవిష్యత్తులో గొప్ప కీర్తి లభిస్తుందని, వారు వానర సామ్రాజ్యాన్ని ఏలుతారని వరమిచ్చాడు. అలా వాలి మరియు సుగ్రీవులు కిష్కింధకు చేరుకుని అక్కడ బలమైన రాజ్యాన్ని స్థాపించారు. ఈ కథ ఇక్కడితో ముగిసిపోదు. సూర్యరథ సారథి అయిన అరుణుడి ఇద్దరు కుమారులు రామాయణంలో కీలక పాత్రలు పోషించారు. వాలి ఇంద్రుడి అంశతో పుట్టడం వల్ల అపారమైన బలాన్ని పొందాడు. ఎంతటి బలవంతుడైన వాలి ముందు నిలబడితే వారి బలంలో సగం వాలికి వెళ్లేలా వరం పొందాడు. మరోవైపు సుగ్రీవుడు సూర్యుడి పుత్రుడు. అందుకే వాయుపుత్రుడైన హనుమంతుడు సుగ్రీవుడికి మంత్రిగా, రక్షకుడిగా ఉన్నాడు. రాముడు వనవాసంలో ఉన్నప్పుడు సుగ్రీవుడితో స్నేహం చేయడం, వాలిని సంహరించడం వెనుక హనుమంతునిది కీలక పాత్ర. సూర్యవంశానికి చెందిన రాముడు సూర్యపుత్రుడైన సుగ్రీవుడికి సహాయం చేయడం ఒక దైవ సంకల్పం. అరుణుడు కేవలం సూర్యుడి రథాన్ని నడిపించే సారథి మాత్రమే కాదు, రామాయణ ఇతిహాసానికి అవసరమైన మహావీరులను అందించిన తండ్రి కూడా. అరుణోదయపు ఎరుపు రంగులో వాలి యొక్క పరాక్రమం, సుగ్రీవుడి యొక్క నిబద్ధత దాగి ఉన్నాయి. చూశారుగా సూర్యోదయం వెనుక ఉన్న ఎన్ని కథలు ఉన్నాయో. ఒక పతివ్రత శక్తి వల్ల కాలం స్తంభించడం, ఒక రథసారథి స్త్రీగా మారడం, ఆపై వానర వీరుల జననం, ఇవన్నీ వినడానికి ఆశ్చర్యంగా ఉన్న మన పురాణాల్లోని విజ్ఞానానికి, కల్పనాశక్తికి ఇవి నిదర్శనాలు. ఈ కథలో మీకు ఏ భాగం బాగా నచ్చింది? వాలి సుగ్రీవుల తండ్రి అరుణుడే అని మీకు ముందే తెలుసా? కామెంట్స్లో చెప్పండి. మరిన్ని ఇలాంటి ఆసక్తికరమైన పౌరాణిక రహస్యాల కోసం మా ఛానల్ని ఇప్పుడే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే మీ స్నేహితులతో ఈ కథను పంచుకోండి. లోకా సమస్తాత్ సుఖినో భవంతు. మళ్ళీ తదుపరి వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు.